హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల సంచలన నిర్ణయం అండి. ఈ ప్రభుత్వానికి ఏడాది సమయం. పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఏపీ ఎంప్లాయీ న్యూస్ డాట్ కామ్ అండి మన అఫీషియల్ వెబ్సైట్. సో, ఒకసారి అక్కడ కూడా అప్డేట్స్ అయితే చెక్ చేయండి. ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఉద్యోగులు మరియు పెన్షనర్ల తాజా సమాచారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, సిపిఎస్ ఉద్యోగులు మరియు పెన్షనర్లు పాత పెన్షన్ పథకం పునరుద్ధరణపై తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ సిపిఎస్ సంఘం మరియు అనుబంధ సంస్థలు పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. సిపిఎస్ ఉద్యోగుల ఆందోళన. సిపిఎస్ ఉద్యోగుల సంఘం సిపిఎస్ఏ విజయవాడలో ఈరోజు భారీ ధర్నా నిర్వహించేందుకు సిద్ధమైంది. ధర్నా చౌక్ వద్ద వేలాది మంది సిపిఎస్ ఉద్యోగులైతే పాల్గొనబోతున్నారు. పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ తమ హక్కులను సాధించుకునేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ గారిని ఆహ్వానించారు. అయితే వారు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లేదనేది సమాచారము. మొత్తానికైతే డిమాండ్ల వివరాలు ఈ మీదకు పాత పెన్షన్ పునరుద్ధరణ అండి. సిపిఎస్ ఉద్యోగులకి పాత పెన్షన్ విధానాన్ని ఓల్డ్ పెన్షన్ స్కీమ్‌ని అయితే తిరిగి తీసుకురావాలని కోరుతున్నారు. గ్రాట్యుటీ మరియు ఇతర ప్రయోజనాలు. గతంలో ఫ్యామిలీ పెన్షన్ మరియు గ్రాట్యుటీ లాంటి ప్రయోజనాలు సాధించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న జీపీఎస్ ఉద్యోగుల అభిప్రాయం ప్రకారం ఈ పథకం న్యాయబద్ధమైన పథకంగా లేదు. గత ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సంఘం ప్రకటనలు. ఏపీ సిపిఎస్సి రాష్ట్ర అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శులు బాబీ పఠాన్ మరియు కమిటీ సార్ రాజేశ్వరరావులు సోమవారం ఒక ప్రకటన అయితే విడుదల చేశారండి. తమ ఆందోళన ప్రభుత్వంపై నేరుగా పోరాటం కాదని, కేవలం తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడమే లక్ష్యమని చెప్పారు. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చేందుకు ఒక ఏడాది సమయం ఇవ్వాలని కోరుతున్నామని వివరించారు. అలాగే గతంలో సీఎం ఇంటి ముట్టడి వంటి ఆందోళన వల్ల కేసులు నమోదయ్యాయని, ఈసారి శాంతియుతంగానే తాము సమస్యలను వ్యక్తపరుస్తామని తెలియజేయడం జరిగిందండి. ఉద్యోగుల ఆవేదన. ఉద్యోగులు గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వాల నుంచి పొందలేకపోతున్న తమ హక్కులను, ముఖ్యంగా పాత పెన్షన్ పథకాన్ని తిరిగి సాధించుకునేందుకు ఆందోళన చేపట్టారు. సిపిఎస్ పథకం వల్ల తమ భవిష్యత్తుపై ప్రమాదం ఉందని భావిస్తున్నారు. ప్రభుత్వాలు మారినా తమ సమస్యల పరిష్కారానికి నోచుకోలేదనైతే వారు వాపోతున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందన. కూటమి ప్రభుత్వం తమ డిమాండ్లపై దృష్టి సారించి పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఉద్యోగులు కోరుతున్నారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందనే నమ్మకాన్ని ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నారు. సిపిఎస్ ఉద్యోగులు పాత పెన్షన్ పథకం పునరుద్ధరణ, గ్రాట్యుటీ మరియు ఇతర హక్కుల సాధన కోసం పోరాటం కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం ఈ అంశంపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగులు ఆకాంక్షిస్తున్నారు. సో, ఇది ఫ్రెండ్స్ మొత్తానికి ఉద్యోగులు ఈ బహిరంగాన్ని ఉద్యమం చేపట్టాలని అయితే భావిస్తున్నారు. అయితే మెయిన్ లక్ష్యం ఏందంటే ధర్నా చేయడాన్ని కాదు. సో, తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే కోణంలోనే ఈ ఉంటుంది. ఈ ఉద్యమం కార్యాచరణ అయితే ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ఇంకా పెండింగ్ సమస్య అయినటువంటి ఉద్యోగులకు ఓపీఎస్ కానీ, గ్రాట్యుటీ, పెన్షనర్లకి ఇతర ప్రయోజనాలు ఇవన్నీ కూడా రావాలి. త్వరితగతిన ప్రకటించాలి అని చెప్పి కోరుతున్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.